హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియాచన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖకి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలో అయితే మనకి రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకైతే వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. మీకు సాలరీ కూడా 36,000 దాకా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఒకే ఒక్క ఎగ్జామ్ మాత్రమే ఉండడం జరుగుతుంది. మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీస్ లేకుండా ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఆల్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు. ఆల్ ఇండియన్స్‌కైతే ఈ జాబ్స్ అవి ఎలిజిబుల్ అన్నమాట. సో, మీరు గనుక ఈ జాబ్స్‌కి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే ఈ వీడియోనైతే చివరి దాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. సో, ఎందుకంటే ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో ఉండడం జరుగుతాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే రైల్వే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇర్కాన్ సంస్థ నుంచి అయితే మనకి జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ అని చేయడం జరుగుతుంది. మనకి ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళు ఇదొక గవర్నమెంట్ అండర్‌టేకింగ్స్ కంపెనీ అన్నమాట. సో, వీళ్ళైతే మనకి రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఇది అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. సో, ఈ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ ఫర్ ద వర్క్ ఇంజినీర్ అని చెప్పి కనబడుతుంది. సో, ఇది కాకుండా మనకి వర్క్ ఇంజినీర్ సెకండ్ చూసినట్లయితే ఇది క్లిక్ చేయంగానే అయితే మనకి ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో, ఇలా అయితే మనకి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇదైతే పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ కంపెనీ అన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్ కింద అయితే ఉండడం జరుగుతుంది. సో, మనకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకి లేటెస్ట్‌గా అయితే రిక్రూట్మెంట్ అయితే 1 ఆగస్ట్ నాడైతే మనకి రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన అన్ని జనరల్ కండిషన్స్ కూడా అయితే దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరిగినియి. సో, మనకి జనరల్ కండిషన్స్ చూసుకున్నట్లయితే మనకైతే ఒక ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అయితే మీకు ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఎగ్జామ్ పాస్ అయినట్లయితే మీకు జాబ్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ ద్వారా. సో, మనకి ఇక్కడ మెడికల్ కవరేజ్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. పర్ యానమ్ 4,000 అయితే మీరు ప్రీమియం బేస్ చేసిన తర్వాత మీరైతే మెడికల్ కవరేజ్ కూడా అయితే మీకు పొందడం జరుగుతుంది. మనకి ప్రతి నెలలో ఒక అడిషనల్ లీవ్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీకిక్కడ వర్కింగ్ అవర్స్ పర్ డే యాస్ పర్ ద ప్రాజెక్ట్ అయితే మీకు ఉండడం జరుగుతాయి. మనకిక్కడ అదర్ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే ఇవ్వరని చెప్పి ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. సో, మీకు ఇన్‌స్ట్రక్షన్స్ ఫర్ అప్లయింగ్ కూడా అయితే ఈ నోటిఫికేషన్‌లో అయితే ఇవ్వడం జరిగింది. మనకైతే ఇది ఆఫ్‌లైన్‌లో అయితే అప్లై చేయాలన్నమాట. అంటే పోస్ట్‌లో అయితే పంపించాల్సి ఉంటుంది. సో, దీనికి సంబంధించిన అప్లికేషన్‌ది కూడా అయితే మనకి ఇదే నోటిఫికేషన్‌లో అయితే ఉండడం జరిగింది. సో, ఈ జాబ్స్‌కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్‌లో ఉన్నాయి. సో, క్లారిటీగా అయితే చదవండి. మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 2 సెప్టెంబర్ లోపలైతే అప్లై చేసుకోవాలి. సో, ఆలోపలైతే తప్పకుండా అప్లై చేసుకోండి. ఎవరికైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో. సో, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ జాబ్స్‌కి సంబంధించింది. మనకిక్కడ వర్క్స్ ఇంజినీర్ అనే జాబ్ రోల్‌కైతే వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. మనకి సాలరీ చూసుకున్నట్లయితే 36,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఫుల్ టైమ్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇన్ ఇంజినీరింగ్ ఆర్ టెక్నికాలజీస్ స్ట్రీమ్ అని చెప్పి ఇచ్చారు. సో, ఇంజినీరింగ్‌లో ఎవరైతే బీటెక్ చేసారో వాళ్ళందరూ అయితే అప్లై చేయొచ్చు. అండ్ మనకిక్కడ గ్రూప్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ అని చెప్పేసి. సో, ఈ ఫీల్డ్స్‌లో ఎవరైతే చేసారో వాళ్ళందరూ అయితే అప్లై చేయండి. మనకి దీనికి సంబంధించి 30 ఇయర్స్ వరకు అయితే ఏజ్ అనేది ఉండడం జరిగింది. సో, 30 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. 30 ఇయర్స్ బిలో అయినా సరే. మనకి దీనికి సంబంధించి 1 ఇయర్ అయితే ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి ఇచ్చారు. కేవలం 1 ఇయర్ మాత్రమే మినిమమ్ అనేది ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్, రిలే ఇంటర్లాకింగ్, ఆటోమేటిక్ సిగ్నలింగ్ సంబంధించిన ఆహ్, ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే చాలా అయితే తీసుకోవడం జరుగుతుంది. మనకిక్కడ టీచింగ్, అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్, కన్సల్టెన్సీ, ఫ్రీలాన్సింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇలాంటివేమి కాదనమాట. సో, మనకిక్కడ పక్కా జాబ్ అయితే చేసి ఉండాలనమాట. తర్వాత మనకి దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. కేటగిరీ వైస్‌గా అయితే. సో, ఇవన్నీ చూసైతే తప్పకుండా అప్లై చేయండి. ఎవరికైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో. సో, ఈ నోటిఫికేషన్ మొత్తం అయితే ఒకసారి చదవండి అప్లై చేసే ముందల. మనకిక్కడ మీరు ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ ఉంది కదా! లాస్ట్‌లో. సో, ఈ అప్లికేషన్ ఫార్మ్‌నయితే మీరు వర్డ్ డాక్యుమెంట్‌లో అయితే టైప్ చేసి మీరైతే దాన్ని జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, దాన్ని జిరాక్స్ తీసుకున్న తర్వాత మీరైతే ఏ4 సైజ్ పేపర్‌లో అయితే జిరాక్స్ తీయాల్సి ఉంటుంది. సో, తీసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ మొత్తాన్ని అయితే ఫిలప్ చేయండి. సో, ఇక్కడ ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ అన్నీ అయితే మీరు ఫిలప్ చేయండి. ఫిలప్ చేసిన తర్వాత మీకు లాస్ట్‌లో అయితే సిగ్నేచర్ అయితే చేయాలి. తర్వాత మీ ప్లేస్ డేట్ కూడా ఇక్కడ రాయండి. తర్వాత ఈ అప్లికేషన్‌తో పాటు
ఫిల్డ్ అప్లికేషన్‌తో పాటు మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ కూడా అయితే మీరు దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఏమేమి అటాచ్ చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ఆర్ క్లాస్ 10థ్ పాస్ సర్టిఫికేట్, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన ఉన్నారో వాళ్ళకి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలి. తర్వాత మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్‌కి అండ్ మీ సీజీపీఏ అలాంటివి ఏవైనా ఉంటే మార్క్ షీట్స్ అలాంటివైతే మీరు అప్లికేషన్ పార్ట్‌తో మీరైతే పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో, మనకి దీనికి సంబంధించి పోస్ట్ చేయడానికైతే మనకి అడ్రెస్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. జేజీఎం హెచ్ఆర్ఎం ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సి4 డిస్ట్రిక్ట్ సెంటర్ సాకెట్ న్యూ ఢిల్లీ అని చెప్పి మనకి పిన్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో, మీరైతే ఈ అడ్రెస్‌కైతే మీరు పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని అయితే మీరు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి ఎన్వలప్ కవర్ తీసుకొని దాంట్లో ఆ డాక్యుమెంట్స్ అప్లికేషన్‌తో పాటు ప్రతి ఒక్క రిక్వైర్డ్ జిరాక్సెస్ ఉన్నాయి కదా! సో, అవన్నీ వాటి మీద ఆ జిరాక్స్‌లు కూడా అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. వాటి మీద అయితే మీరు సెల్ఫ్ అటెస్టెడ్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి జిరాక్స్ మీద సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో, ఇలా అయితే మీరు ఎన్వలప్‌లో కవర్‌లో పెట్టేసి లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అడ్రెస్ రైట్ సైడ్ ఏమో టు అడ్రెస్‌లో అయితే మనకిక్కడ అడ్రెస్ ప్రొవైడ్ చేశారు. ఈ అడ్రెస్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏ జాబ్‌కి అప్లై చేస్తున్నారు అని చెప్పేసి మనకి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి పైనైతే రాయండి. ఎన్వలప్ కవర్ మీద అండ్ పోస్ట్ ఆఫ్ వర్క్ ఇంజినీర్ అని చెప్పేసి. సో, ఇలా అయితే మీరు ఈ అడ్రెస్‌కైతే పోస్ట్ చేయాల్సుంటుంది. సో, ఇదైతే తప్పకుండా 2 సెప్టెంబర్ కల్లా వాళ్ళకి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేయండి. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ వీడియోని అయితే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కి అయితే షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మనకి ఈ జాబ్స్ అయితే మనకి ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఫీల్డ్ అండ్ కమ్యూనికేషన్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి, మనకి సివిల్ ఇంజినీర్ కూడా అయితే మనకి ఇంకొక నోటిఫికేషన్ కూడా అయితే ఉండడం జరిగింది. సో, ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే వర్క్ ఇంజినీర్ సివిల్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, సివిల్ చదివినోళ్ళకి కూడా ఇంకో నోటిఫికేషన్ అయితే ఉండడం జరిగింది. వాళ్ళు కూడా సేమ్ 30 ఇయర్స్ అయితే ఉండడం జరిగింది. ఏజ్ లిమిట్ అనేది. సో, మనకి మినిమమ్ 1 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ సివిల్ కన్‌స్ట్రక్షన్ వర్క్స్ ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. సో, మనకిక్కడ దీనికి కూడా అయితే సిమిలర్ డీటెయిల్స్ అయితే ఉండడం జరిగింది. దీనికి కూడా అప్లికేషన్ ఫార్మ్ అనేది ఇక్కడ కనిపిస్తున్న అడ్రెస్‌కి అయితే మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో, దీనికైతే సివిల్ ఇంజినీర్‌కైతే ఆహ్, 9థ్ సెప్టెంబర్ లోపలైతే అప్లై చేయాలి. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే సివిల్ ఇంజినీర్‌కి సంబంధించిన జాబ్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇవి అయితే కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్. ఇందాకటివి కూడా ఇంజినీరింగ్ కూడా అయితే కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అన్నమాట. సో, ఇదైతే చూసి అప్లై చేయండి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.